హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్కు చెందినటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ గ్రామర్ టాపిక్ను తీసుకొస్తున్నాను. ఇందులో ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అడ్జెక్టివ్స్ పాజిటివ్ కావచ్చు, కంపారిటివ్ కావచ్చు, సూపర్లేటివ్ కావచ్చు, ఆ టేబుల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా బాగా ఆసక్తికరంగా చదివి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. Degrees of comparison. Degrees are the forms of comparison. Degrees are the forms of adjectives. Adjectives are the words which are used to qualify any noun. It tells us about the quality of a person, thing or place. If we put a question, how is, then we get an answer which is an adjective. అడ్జెక్టివ్ అంటే మనకు చాలా వరకు తెలుగు గ్రామర్లో అయితే విశేషణము అని అంటాము. మనం ఏదైనా కానీ ఒక క్వశ్చన్ వేసినప్పుడు హౌ ఈజ్ ద బాయ్, హౌ ఈజ్ ద గర్ల్ లేదా హౌ ఈజ్ ఇట్ అని ఆన్సర్ క్వశ్చన్ వేసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ని అడ్జెక్టివ్ అని కూడా మనము ట్రీట్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్, ద గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్. ఇఫ్ వీ పుట్ ద క్వశ్చన్ హౌ ఈజ్ ద గర్ల్, వీ కెన్ గెట్ ద ఆన్సర్ బ్యూటిఫుల్. The word beautiful is an adjective. We use the forms of adjectives for comparison. They higher the value or the image or the goodwill of the noun or pronoun. All the adjectives are positive. They form their comparatives and superlatives. ఈ అడ్జెక్టివ్స్ మనము కంపారిజన్ కోసం యూస్ చేస్తాము. మనకు ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ అన్నీ కూడా పాజిటివ్ అడ్జెక్టివ్స్. తర్వాత వాటిని మనము కంపారిటివ్లోను సూపర్లేటివ్లోను మార్చుకోవడం జరుగుతుంది. ఇక రూట్ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా పాజిటివ్ డిగ్రీలోనే ఉంటాయి. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి పదాలు అడ్జెక్టివ్స్ అన్నీ కూడా పాజిటివ్ డిగ్రీలో ఉంటాయి. వాటిని మనము కంపారిటివ్లోను సూపర్లేటివ్లోను మార్చుకుంటూ ఉంటాము. కంపారిటివ్ డిగ్రీ రావడానికి ఈఆర్ కలపడము, ఇచ్చినటువంటి పదానికి అడ్జెక్టివ్కు చివరన ఈఆర్ కలిపితే కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. అదేవిధంగా ఈఎస్టీ యాడ్ చేస్తే మనకు సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఇక్కడ గమనించామంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్, బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. ఇదే విధంగా యంగ్, యంగర్, యంగెస్ట్, ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్. అదేవిధంగా మీకోసం నేను ఈ టేబుల్ ఈ పదాలను ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ఇక్కడ గమనించవచ్చు, మనము ఈఆర్ అని కంపారిటివ్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ చేయడం జరిగింది. బ్లాక్, బ్లాకర్, బ్లాకెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఈ విధంగా మనము చివరన ఒక పదానికి ఒక అడ్జెక్టివ్కు, పాజిటివ్ అడ్జెక్టివ్కు చివర ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ అడ్జెక్టివ్ వస్తుంది. ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తుంది. ఇంకొన్ని పదాలు గమనిస్తే హై, హయ్యర్, హయ్యర్, హయ్యెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్. అదేవిధంగా కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లియెస్ట్, బిజీ, బిజియర్, బిజియెస్ట్, ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్, షార్ప్, షార్పర్, షార్పెస్ట్. ఇవన్నీ కూడా కంఠస్థం చేయడము వెరీ ఈజీ, గుర్తుపెట్టుకోవడము చాలా ఈజీ. కంఠస్థం చేయడమే అన్నిటికంటే కూడా బెస్ట్ మెథడ్. ఇక పోలీసిలబుల్ అడ్జెక్టివ్స్. పోలీసిలబుల్స్ అంటే మనకు అందరికీ తెలిసే ఉంటుంది. సిలబుల్స్ 4 లేదా 5 సిలబుల్స్ ఉన్నటువంటి వర్డ్స్ని పాలీసిలబిక్ వర్డ్స్ అని అంటాము. ఆ అడ్జెక్టివ్స్ అయితే యాక్టివ్, మోర్ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ మనం యాడ్ చేయము. మోర్, మోస్ట్ అనే పదాలను మనము యాడ్ చేస్తాము. మోర్ యాడ్ చేస్తే కంపారిటివ్ వస్తుంది, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. అదేవిధంగా బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్. అదేవిధంగా డ్రెడ్ఫుల్, మోర్ డ్రెడ్ఫుల్, మోస్ట్ డ్రెడ్ఫుల్. సిన్సియర్, మోర్ సిన్సియర్, మోస్ట్ సిన్సియర్. షై,
మోర్ షై, మోస్ట్ షై. పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. ప్రిషియస్, మోర్ ప్రిషియస్, మోస్ట్ ప్రిషియస్. ఇక ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ను మనం గమనించామంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్లో ఈ పదాలకు ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్, వర్స్, వర్స్ట్. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేది పాజిటివ్, బెటర్ అనేది కంపారిటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లేట్, లేటర్, లేటెస్ట్. మెనీ, మోర్, మోస్ట్. విల్, వర్స్, వర్స్ట్. లేట్, లేటర్, లాస్ట్. మచ్, మోర్, మోస్ట్. ఇక ఇంగ్లీష్లో ఉన్నటువంటి డిగ్రీస్ 3 రకాలు: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఈస్ నో కంపారిజన్. ఇట్ డిస్క్రైబ్స్ వన్ నౌన్. కంపారిజన్ లేనప్పుడు, పోలిక అనేది లేనప్పుడు మనం పాజిటివ్ డిగ్రీని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, మోహన్ ఈస్ ఏ హ్యాండ్సమ్ బాయ్. ఇందులో ఉన్నటువంటి అడ్జెక్టివ్ హ్యాండ్సమ్. ఇక్కడ కంపారిజన్ అనేది లేదు, మోహన్తో ఎవరిని కానీ కంపేర్ చేయడం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు అది పాజిటివ్ డిగ్రీలో ఉందని చెప్పగలం. అదేవిధంగా కంపారిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ 2 persons ఆర్ థింగ్స్ హ్యావింగ్ ద సేమ్ క్వాలిటీ. ఇట్ కంపేర్స్ 2 nouns. ఏ ఇద్దరైనా కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీని వాడతాము. 2 persons కావచ్చు, థింగ్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు. ఎగ్జాంపుల్, గీత ఈజ్ క్లవరర్ దాన్ గౌరీ. ఇక్కడ గమనించవచ్చు, గీత, గౌరీ ఇద్దరున్నారు. గీత ఈజ్ క్లవరర్ దాన్ గౌరీ. ఆ విధంగా ఇద్దరు వ్యక్తులు కావచ్చు, 2 ప్రదేశాలు కావచ్చు, 2 వస్తువులను కావచ్చు, మనం కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీని యూస్ చేస్తాం. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ గమనించామంటే ద సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్ హ్యావింగ్ ద సేమ్ క్వాలిటీ. ఒకే క్వాలిటీ ఉన్నటువంటి 2 అంతకంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ వ్యక్తులను కావచ్చు, ప్రదేశాలను కావచ్చు, వస్తువులను కావచ్చు పోల్చడానికి మనము సూపర్లేటివ్ డిగ్రీని యూస్ చేస్తాము. ఇట్ కంపేర్స్ మోర్ దాన్ 2 nouns. 2 వ్యక్తులు కావచ్చు, 2 ప్రదేశాలు కావచ్చు, 2 వస్తువుల పైన కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి 3 లేదా 4 లేదా ఇంకెంతైనా కావచ్చు, 2 కంటే ఎక్కువ సంఖ్య గల వ్యక్తులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటిని పోల్చడానికి మనం సూపర్లేటివ్ డిగ్రీని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, సీత ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. క్లాస్ ఇక్కడ గమనించవచ్చు, క్లాస్ అనేది నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ ప్లూరల్లో ఉంటుంది. ఇక్కడ క్లాస్ అనేది ప్లూరల్, బహువచనంలో ఉంటుంది. సీత మాత్రము సింగులర్, ఏకవచనం. అదేవిధంగా we add er to పాజిటివ్ ఫామ్ టు గెట్ కంపారిటివ్ ఫామ్. పాజిటివ్ వర్డ్కు ఈఆర్ యాడ్ చేస్తే చాలా వరకు మనకు రెగ్యులర్ అడ్జెక్టివ్స్లో కంపారిటివ్ ఫామ్ వస్తుంది. అదేవిధంగా పాజిటివ్ ఫామ్కు ఈఎస్టీ యాడ్ చేస్తే చివర సూపర్లేటివ్ ఫామ్ వస్తుంది. అన్నిటికంటే చాలా మంచి విషయం ఏమంటే ఇట్ ఈస్ బెటర్ టు రిసైట్ ద వర్డ్స్ బై హార్ట్. కంఠస్థం చేయడం, ఈ పదాలన్నింటినీ కంఠస్థం చేయడము చాలా మంచిది. తక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి, ఒక 100 పదాలు కూడా లేవు కాబట్టి కంఠస్థం చేస్తే తప్పనిసరిగా బాగా గుర్తుంటుంది. మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఆ 3 మోడల్స్ ఏవో ఇంకా మనము గమనిస్తాం. మొత్తంగా ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ 3 మోడల్స్లోనూ ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే యాస్ వస్తుంది, తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది, రెగ్యులర్ అడ్జెక్టివ్, తర్వాత యాస్ వస్తుంది. తప్పనిసరిగా యాజ్, అడ్జెక్టివ్, యాజ్ ఉంటే తప్పనిసరిగా ఇది మోడల్ నెంబర్ 1లో పాజిటివ్ డిగ్రీ. యాజ్ తప్పనిసరిగా పాజిటివ్ డిగ్రీనే. తర్వాత కంపారిటివ్ డిగ్రీలో దాన్, నాట్ అడ్జెక్టివ్, దాన్. కంపారిటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది, దాన్ పదం ఉంటుంది. దాన్ అనేటటువంటి పదం మనకు ఒక సెంటెన్స్లో కనబడితే అది కంపారిటివ్ డిగ్రీలో ఉంది అని మనము డిసైడ్ అయిపోవచ్చు.
అదేవిధంగా ఫస్ట్ మెథడ్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. కంపారిజన్ బిట్వీన్ ద టూ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఆర్ ప్లేసెస్. కాబట్టి మోడల్ 1లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఇక మోడల్ 2 గమనించామంటే నో అదర్, పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అవుతుంది. యాజ్, అడ్జెక్టివ్, యాజ్ ఉంటుంది. అదేవిధంగా కంపారిటివ్లో అడ్జెక్టివ్ ఉంటుంది, కంపారిటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది, దాన్ తప్పనిసరిగా ఉంటుంది, ఎనీ అదర్ అనేటటువంటి పదం ఉంటుంది. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ గమనించామంటే సూపర్లేటివ్ డిగ్రీలో ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తుంది. సూపర్లేటివ్ అడ్జెక్టివ్కు ముందు ది అనేటటువంటి ఆర్టికల్ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా మోడల్ నెంబర్ 3లో వెరీ ఫ్యూ, పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. యాజ్ ఉంటుంది, పాజిటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది, యాజ్ ఉంటుంది. దాన్ని బట్టి అది పాజిటివ్ డిగ్రీలో ఉంది అని చెప్పొచ్చు ఆ వాక్యాన్ని. అదేవిధంగా కంపారిటివ్ డిగ్రీలో ఉందని తెలుసుకోవడానికి అడ్జెక్టివ్ ఉంటుంది, దాన్ ఉంటుంది, మోస్ట్ అదర్ ఉంటుంది. ఇది మోడల్ నెంబర్ 3. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ద అని కనిపిస్తూనే అది సూపర్లేటివ్ డిగ్రీ అని మనము డిసైడ్ అయిపోవచ్చు. ఇందులో సూపర్లేటివ్ ది అనేది ఉంటుంది, తప్పనిసరిగా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. వీటన్నింటినీ కూడా మనము ఈ అడ్జెక్టివ్స్ అన్నిటిని కూడా పాజిటివ్ డిగ్రీ కావచ్చు, కంపారిటివ్ కావచ్చు, సూపర్లేటివ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనము కంఠస్థం చేయడము చాలా మంచిది. అదేవిధంగా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ని ఎలా అడగచ్చు, అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, డిగ్రీ ఎగ్జామ్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మల్టిపుల్ చాయిస్ అయినా అడగచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా అడగచ్చు, సెంటెన్స్ రీఆర్డరింగ్ అడగచ్చు, ఎడిషన్స్ అయినా సరే, ఒమిషన్స్ అయినా కావచ్చు, సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయినా కావచ్చు, చేంజ్ ద ఫామ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ అయినా కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ మోడల్స్లో దేనినైనా కానీ, ఏ మోడల్ అయినా కానీ మీకు క్వశ్చన్స్ అడగవచ్చు. మినిమం 2 or 3 మార్క్స్కు తప్పనిసరిగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ఉంటుంది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఉంటుంది. ఇక మోడల్ 1 గమనించామంటే ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ 2 పర్సన్స్, థింగ్స్ ఆర్ ప్లేసెస్. ఇద్దరు వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వాటి మధ్య కంపారిజన్ ఉన్నప్పుడు మనము మోడల్ నెంబర్ 1 ఉపయోగిస్తాము. దెర్ ఈస్ నో సూపర్లేటివ్ ఇన్ దిస్ మోడల్. మొదటి మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఇక్కడ గమనించామంటే ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అది సూపర్లేటివ్ కావచ్చు, కంపారిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్టేట్మెంట్ లేదా ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ చేంజ్ కాదు, అర్థం మారదు. ముంబై ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. ఇక్కడ గమనించవచ్చు, పాజిటివ్ డిగ్రీ యాజ్ వచ్చింది, పాజిటివ్ డిగ్రీ. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ కంపారిటివ్ డిగ్రీ. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ముంబై. అదేవిధంగా హేమ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ నవ్య, పాజిటివ్ డిగ్రీ. నవ్య ఈజ్ నాట్ క్లవరర్ దాన్ హేమ, కంపారిటివ్ డిగ్రీ. బుద్ధ ఈజ్ యాజ్ వైస్ యాజ్ సాల్మన్, పాజిటివ్ డిగ్రీ. సాల్మన్ ఈజ్ నాట్ వైజర్ దాన్ బుద్ధ. ఇక్కడ ఈ ఒక మోడల్ను మనం గుర్తు పెట్టుకున్నామంటే ఇదే మోడల్లో మోడల్ నెంబర్ 1 ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ను గుర్తు పెట్టుకున్నా కానీ మనము ఈ మోడల్ నెంబర్ 1 మనకు గుర్తొస్తుంది. మోడల్ నెంబర్ 1లో సూపర్లేటివ్ డిగ్రీ గమనించామంటే మేరీ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ లిల్లీ, లిల్లీ ఈజ్ క్లవరర్ దాన్ మేరీ. పఠాన్ బౌల్స్ ఫాస్టర్ దాన్ టెండూల్కర్, టెండూల్కర్ ఈజ్ నాట్ బౌల్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పఠాన్. హెల్త్ ఈజ్ బెటర్ దాన్ వెల్త్, వెల్త్ ఈజ్ నాట్ యాజ్ బెటర్ యాజ్ హెల్త్. ఇక్కడ గమనించవచ్చు మీరు, యాజ్ అనేటటువంటి 2 పదాలు వచ్చాయంటే తప్పనిసరిగా అది పాజిటివ్ డిగ్రీ. దాన్ అనే పదం వస్తే అది కంపారిటివ్ డిగ్రీ. ఫస్ట్ మోడల్లో ఎలా మార్చాలి అనేది ఈ ఎగ్జాంపుల్స్ గమనిస్తే మీకు తెలుస్తుంది. గోపాల్ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ మోహన్, మోహన్ ఈజ్ నాట్ రిచర్ దాన్ గోపి. ఇక మోడల్ నెంబర్ 2 గమనించామంటే ఈ మోడల్ నెంబర్ 2లో 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ,
సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఈ మోడల్ నెంబర్ 2ను కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ 2, ఇద్దరు వ్యక్తులు లేదా 2 ప్రదేశాలు లేదా 2 వస్తువుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి 3 లేదా 4 లేదా 5 ఎన్నైనా కావచ్చు, 2 కంటే ఎక్కువ వస్తువులు, ఎక్కువ వ్యక్తులు, ఎక్కువ ప్రదేశాలను కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు ఈ మోడల్ను మనం యూస్ చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ను గమనించామంటే, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ఇంగ్లీష్. ఈ ద గ్రేటెస్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఎప్పుడైనా గమనించవచ్చు మనము, ది ఆర్టికల్ వస్తుంది, అడ్జెక్టివ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తే అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నట్టు. అదేవిధంగా కంపారిటివ్ డిగ్రీలో షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ రైటర్ ఇన్ ఇంగ్లీష్. గ్రేటర్ దాన్, గ్రేటర్ కంపారిటివ్ అడ్జెక్టివ్, అదేవిధంగా దాన్ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా మోడల్ నెంబర్ 2లో పాజిటివ్ డిగ్రీలో నో అదర్తో స్టార్ట్ అవుతుంది. యాజ్ గ్రేట్ యాజ్ వస్తుంది, అదేవిధంగా అడ్జెక్టివ్ వస్తుంది, తర్వాత యాజ్ వస్తుంది. నో అదర్ రైటర్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్, ఇది పాజిటివ్ డిగ్రీ. అదేవిధంగా ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ మెటల్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. మోస్ట్ యూస్ఫుల్ ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. నో అదర్ మెటల్ ఈజ్ సో యూస్ఫుల్ యాజ్ ఐరన్. సో యూస్ఫుల్ అయినా వాడచ్చు, లేదా యాజ్ యూస్ఫుల్ యాజ్ ఐరన్ అని కూడా వాడచ్చు, ఇది పాజిటివ్ డిగ్రీ. అదేవిధంగా ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్, సూపర్లేటివ్ డిగ్రీ. ద లార్జెస్ట్ సూపర్లేటివ్. ఆస్ట్రేలియా ఈజ్ లార్జర్ దాన్, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఆస్ట్రేలియా ఈజ్ లార్జర్ దాన్ ఎనీ అదర్ ఐలాండ్. తర్వాత పాజిటివ్ డిగ్రీలో నో అదర్, నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ ఐలాండ్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ ఆస్ట్రేలియా. ఈ విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ గమనించామంటే మోహన్ ఈజ్ ద క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ద క్లాస్, సూపర్లేటివ్ డిగ్రీ. మోహన్ ఈజ్ క్లవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, కంపారిటివ్ డిగ్రీ. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో క్లవర్ యాజ్ మోహన్. అదేవిధంగా లండన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, ద బిగ్గెస్ట్ సూపర్లేటివ్ ఫామ్. లండన్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్. నో అదర్ సిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ లండన్, ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఇందులో మనము ఈజీగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమంటే, ది వస్తుంది, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తుంది సూపర్లేటివ్ డిగ్రీలో. కంపారిటివ్లో దాన్ ఉంటుంది, పాజిటివ్లో యాజ్ 2 సార్లు యాజ్ రిపీట్ అవ్వచ్చు, లేదా సో యాజ్ అని ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందా, కంపారిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉందా తెలుసుకోవడానికి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చు. ఇక మోడల్ నెంబర్ 3 గమనించామంటే మనము సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది అని వస్తుంది. అదేవిధంగా కంపారిటివ్లో అడ్జెక్టివ్ వస్తుంది, దాన్ వస్తుంది, మోస్ట్ అదర్ కావచ్చు, లేదా మెనీ అదర్ అని కూడా రావచ్చు. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. యాజ్, రిచ్, యాజ్ అనే పదము 2 సార్లు వస్తుంది పాజిటివ్లో. ఇది మోడల్ నెంబర్ 3. వన్ ఆఫ్ ద అని ఉంటే వెరీ ఫ్యూ, పాజిటివ్లో వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కంపారిటివ్ మోస్ట్ అదర్ కానీ మెనీ అదర్ కానీ వస్తుంది. ఇక్కడ గమనించామంటే చూడండి, అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, అది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక కంపారిటివ్ గమనిస్తే అమెరికా ఈజ్ రిచర్ దాన్ మోస్ట్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇక పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ అమెరికా, ఇక్కడ ఇది ప్లూరల్లో ఉంటుంది. అదేవిధంగా చీటా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అనిమల్స్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. చీతా ఈజ్ ఫాస్టర్ దాన్ మోస్ట్ అదర్ అనిమల్స్, మోస్ట్ అదర్ అయినా రాయొచ్చు, లేదా మెనీ అదర్ అనేది కూడా రాయొచ్చు. వెరీ ఫ్యూ అనిమల్స్ ఆర్ యాజ్ ఫాస్ట్ యాజ్ చీతా. ఇక్కడ మనం అడ్జెక్టివ్ను గమనించామంటే ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఫాస్ట్ పాజిటివ్, ఫాస్టర్ కంపారిటివ్, ఫాస్టెస్ట్ సూపర్లేటివ్. అదేవిధంగా కవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్
animals. Cow is more useful than most other animals. Very few animals are as useful as the cow. With irregular adjective. Useful, more useful, most useful. ఈ ఫామ్లో ఇదే విధంగా మోడల్ 3 అనేది ఉంటుంది. ఇక ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ గమనించామంటే జాన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. జాన్ ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ జాన్. అదేవిధంగా కాపర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ మెటల్స్. సూపర్లేటివ్ డిగ్రీ. Copper is more useful than most other metals. Comparative degree. Very few metals are as useful as copper. ఇది పాజిటివ్ డిగ్రీ. ప్రతి మోడల్లోనూ నేను 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇదే మోడల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కానీ తయారు చేసుకోవచ్చు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ సూపర్లేటివ్ నుండి పాజిటివ్కు, పాజిటివ్ నుండి కంపారిటివ్కు మీరు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ 1, 2, 3 అట్ ఏ గ్లాన్స్ గమనించామంటే పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 ఉన్నాయి. వర్బ్ ఈజ్ కావచ్చు, వాస్ కావచ్చు, ఆర్ కావచ్చు, వర్ కావచ్చు. అదేవిధంగా యాజ్ పాజిటివ్ డిగ్రీలో యాజ్ వస్తుంది మోడల్ 1లో. కంపారిటివ్లో సబ్జెక్ట్ 1 ఉంటుంది, సబ్జెక్ట్ 2 ఉంటుంది. సబ్జెక్ట్ 2 ఫస్ట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా వర్బ్ ఉంటుంది. ఇక్కడ వర్బ్ అంటే మనకు ఈజ్, యాజ్, ఈజ్, వాజ్, ఆర్, వర్ అవి తీసుకుంటారు. అదేవిధంగా దాన్ కంపల్సరీ ఉంటుంది. ఇక మోడల్ 1లో సూపర్లేటివ్ ఉండదు. అదేవిధంగా మోడల్ 2లో చూడండి, ఇక్కడ మోడల్ 1లోనే యాజ్కు బదులుగా సో, యాజ్ అని 2 సార్లు కాకుండా సో యాజ్ అని కూడా యూస్ చేయొచ్చు. అదేవిధంగా మోడల్ 2లో నో అదర్తో స్టార్ట్ అవుతుంది పాజిటివ్ డిగ్రీ. యాజ్ ఉంటుంది. అదేవిధంగా కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్ కావచ్చు, మెనీ అదర్ కావచ్చు, మోస్ట్ అదర్ కావచ్చు, ఇలా వస్తుంది. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో ద వస్తుంది. తర్వాత సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తుంది. తర్వాత మోడల్ 3లో వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది పాజిటివ్ డిగ్రీ. యాజ్ తప్పనిసరిగా ఉంటుంది. పాజిటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. అదేవిధంగా కంపారిటివ్లో మెనీ అదర్ కావచ్చు, మోస్ట్ అదర్ కావచ్చు ఉంటుంది. దాన్ ఉంటుంది. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ద అని ఉంటుంది. అదేవిధంగా ది అనే సూపర్ ఆర్టికల్ ఉంటుంది సూపర్లేటివ్ అడ్జెక్టివ్కు ముందు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. బాగా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంగ్లీష్ గ్రామర్కు చెందినటువంటి ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా కోఆపరేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.